ఒక్కొక్కటి చేస్తున్నాడు ఈయన. ముందు రాజధాని ఎవరు, పోలవరం చూడాలి కదా. నీకు పింఛన్ ఇస్తున్నాడు కదా నెల నెల, ప్రతి ఒక్కళ్ళకి జీతం ఇచ్చేస్తున్నాడు ఆ ఫస్ట్ తారీఖుకి. ఇంకా ఎంతగాడికి ఇంకేం చేయాలండి? 2024లో గ్యాస్ బండే పడ్డాయి, వచ్చినప్పుడే వచ్చినాయి. ఉపయోగపడింది. ఎందుకు ఉపయోగపడదు? ఇప్పుడు కట్టెల పొయ్యి తెచ్చి వండుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గ్యాస్ అనుకో, మనం ఎనీ టైం ఎప్పుడు లేసినా ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎనీ టైం వండుకో, ఎప్పుడైనా వండుకోవచ్చు. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే మనకి ఇబ్బంది పడతాం కదా నైట్ టైము. ఇప్పుడు గ్యాస్ ఇంట్లో అనుకూలంగా ఉండేది కాబట్టి మనం వండుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మధ్యన తల్లికి వందనం కూడా పడింది, 13,000 పడ్డాయి. నాకు మా తమ్ముడికి ఇద్దరికి పడ్డాయి. మా ఇద్దరికి 13,000 పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫ్రీ బస్ పడడం వల్ల మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. మనీ అయితే సేవ్ అవుతుంది. ఎంత అంటే పర్ డే కి నాకు 70-80 పడేది, మంత్ కంటే చాలా ఎక్కువ అది. సో చాలా తగ్గుతుంది. మేడం గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.